చార్టర్ చట్టము 1813. నెక్స్ట్ అబాలిష్డ్ ట్రేడ్ మోనోపలీ, రైట్ అండి. సో ట్రేడ్ మోనోపలీని అబాలిష్ చేసిందండి. అంటే ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని ఏం చేసింది, అబాలిష్ చేసింది, రద్దు చేసింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని అబాలిష్ చేసిందండి. విచ్ మీన్స్ వాట్ అంటే ఇప్పటి వరకు కూడా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి, ఇంకా వేరే వాళ్ళకి లేదు. ఈ చట్టం ఏం చేసింది, హే ఈస్ట్ ఇండియా కంపెనీ ఊకోతి, అట్లేం కాదు. సో బ్రిటిష్ నుంచి ఎవరైనా కానీ, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాళ్ళే కాదు, బ్రిటిషర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క అంశాన్ని కూడా ఈ యొక్క చట్టం కల్పించింది అండి, రైటా. సో ట్రేడ్ మోనోపలి లేదు, బట్ ఈ యొక్క తేయాకు దీనికి సంబంధించి మాత్రం ఇది కంటిన్యూ చేసింది. తేయాకు అండ్ చైనాతో వ్యాపారం ఏదైతే ఉందో నువ్వు చేసుకో అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. ఓకేనా.